హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. క్రిష్ సంజయ్ దగ్గరికి వచ్చి నీకు ఆస్తే కదా కావాలి, ఈ ఆస్తి మొత్తాన్ని నువ్వు తీసుకో, కానీ నాకు బాబుని అమ్మని ఇచ్చేసి వాళ్ళని నేను చూసుకుంటాను అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న సంజయ్ అయితే క్రిష్ దగ్గరికి వచ్చి నేను ఇప్పటి వరకు చాలా తప్పులే చేశాను, కానీ నన్ను క్షమించండి. నాకు ఏమీ ఈ ఆస్తులు అవసరం లేదు. నాకు కూడా అమ్మ నాన్ననే కావాలి. ఇందులో సగభాగాన్ని నేను కూడా చూసుకుంటాను. అమ్మ నాన్నల ప్రేమ ఇవ్వు అని చెప్పేసి బ్రతిమలాడుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న సత్య అయితే వాళ్ళ చెల్లి వైపు అలా చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న సంధ్య మాత్రం అక్క నువ్వేమంటే అదే అంటానక్క, కానీ నీకు ఎప్పుడు ఎదురు చెప్పాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న సంజయ్ మాత్రం వాళ్ళ అమ్మని వాళ్ళ ఆవిడని తీసుకొని వచ్చి అక్కడ నిల్చోబెట్టి నేను ఇప్పటి వరకు చాలా తప్పులు చేశాను, నన్ను క్షమించండి. ఇకనైనా నన్ను నమ్మండి. మీరందరినీ బాగా చూసుకునే బాధ్యత నాది. మీలో ఒక్కడిని అవ్వనివ్వండి నన్ను అని చెప్పేసి బ్రతిమలాడుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న సత్య అయితే చాలా సంతోషించి అందరూ కలిసి ఉండాలన్నదే నా కోరిక కూడా. నువ్వు మారిపోయాను అంటే మాకు ఇంకేం కావాలి చెప్పు, అందరిలో ఒకటిగా ఉండు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న సంజయ్ చాలా సంతోషిస్తూ ఉంటాడు. అలా వాళ్ళందరూ అయితే కలిసిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న వాళ్ళ బామ్మగారు మాత్రం ఏంటంటే ఇదంతా అయిపోయింది కదా, అంతా బాగానే ఉన్నారు కదా, ఇకనైనా నాకు ఒక ముని మనవడినో మనవరాలను నా చేతిలో పెట్టేయండి, లేదంటే నేను భారతమో పైకి పోయేటట్టే ఉన్నానే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళందరూ అయితే ఒక్కసారి షాక్ అయిపోయి నవ్వుకుంటూ ఉంటారు. ఇంతలో అందరూ చాలా సంతోషంగా ఉండి సీరియల్కి శుభం కనిపిస్తూ ఉంటుంది.